మీ పోస్టర్లో పెట్టినట్టుగానే వాట్ ఈజ్ త్రిబుల్ 1G? జీవో గవర్నమెంట్ ఆర్డర్ 111 అంటే మన గవర్నమెంట్ ఇచ్చే జీవోలకి ప్రతిదానికి ఒక కథ ఉంటుంది, గవర్నమెంట్ ఇచ్చే ఆర్డర్కి. కానీ మనని జీవో ఇచ్చారు, ఆ నెంబర్ చూసేస్తాం, వదిలేస్తాం, ఓహో జీవో ఇదే. బట్ ప్రతి దానికి ఒక కథ ఉంటుంది. జీవో 111కి ఒక కథ ఉంది. దాన్నే నేను సినిమాగా చేశాను. అదే జనాలను ప్రశ్నించినట్టుగా పెట్టారు కదా, దానికోసం. ఏం సార్? జనాలకే ప్రశ్నించినట్టుగా పెట్టారు కదా, అందుకోసం అడిగా. అంటే అది ప్రశ్న అంటే రేపు మనకు వేసుకోవాల్సిన ప్రశ్న యాక్చువల్లీ అది. ఎందుకంటే నేచర్ కోసం చేసాం, ఓపెన్ చెప్పాలంటే ల్యాండ్ కోసం, నేచర్ కోసం, దీనికోసం చేసింది. మనం దాన్ని కాపాడుకోవడానికి మన సాయశక్తులు మనం కృషి చేస్తున్నామా లేదా, మనం కట్టుబడి ఉన్నామా లేవా అన్నదానికి మనకు క్వశ్చన్ వేసుకోవడానికి నేను అలా క్వశ్చన్ మార్క్ పెట్టాను సార్. ఇప్పుడు గవర్నమెంట్ లాస్ట్ మే నెలలో అనుకుంటా జీవో ఎత్తేసింది. త్రిబుల్ జీవో బాగా పొలిటికల్గా బాగా హాట్ టాపిక్ అయింది, ఆ జీవో ఎత్తేసారు. ఇది గవర్నమెంట్కి ఫేవరబుల్గా చూపిస్తున్నారా, లేదా రియల్ ఎస్టేట్కి వ్యతిరేకంగా చూపిస్తున్నారా, లేదా ఎవరికి ఫేవరబుల్గా ఈ సినిమా ఉండబోతుంది అంటే సార్, ఇవి జీవో తీసుకొని రావడానికి వచ్చిన పరిస్థితులు, జీవో తీసేయడానికి వచ్చిన పరిస్థితులు, వాటెవర్ అన్నీ నేను అంటే ఈ పరిస్థితుల గురించి నేను ఎటువంటి టాపిక్ నేను ఏం డిస్కస్ చేయలేదు. బట్ జీవో 111 అంటే ఓన్లీ డాక్యుమెంట్లా, ఆర్ట్ ఫిల్మ్లా చేయలేదు సార్. యాక్చువల్లీ ఇది సినిమాటిక్గా, కమర్షియల్గా మంచి ఫ్యామిలీ డ్రామాతో చేసింది. బట్ ఇది ఏ పార్టీకి సపోర్ట్గానో, ఏ పార్టీకి విమర్శించడానికో, రిలేటెడ్ దానికోసమో దేని గురించి నేను మాట్లాడలేదు. బట్ నేను చెప్పాలనుకున్న పాయింట్ని అంటే అందరూ రేపు వీళ్ళందరూ మీరు చెప్పిన పొలిటీషియన్స్ పార్టీ వాళ్ళు కావచ్చు, రిలేటెడ్ కావచ్చు, అందరికి కూర్చొని చూస్తే అందరికి నచ్చేలా ఉంటుంది, ఎవరిని విమర్శించేలా మాత్రం ఉంటుంది సార్. ఇది 111 జీవో అన్నది ఓన్లీ హైదరాబాద్కి మాత్రమే పరిమితమైన జీవోనా, లేకపోతే ఇతర ప్రాంతాలకు కూడా ఆ జీవో వర్తిస్తుందా సార్? మన సరౌండింగ్లో ఉన్న 84 విలేజెస్తో సంబంధించి ఉంది సార్ గ్రీన్ జోన్ అనేది. మనకి 111 ఇక్కడ ఉంది. బట్ దేశంలో ప్రతి చోట, ఇప్పుడు చెన్నైలో కావచ్చు, తర్వాత మన ఢిల్లీలో కావచ్చు, దేశం అంతా కూడా వర్తిస్తుంది గ్రీన్ జోన్ ప్రతి చోట గ్రీన్ జోన్ ఉంది. మనకి ప్రతి చోట గ్రీన్ జోన్ ఉంది. మనకు సంబంధించింది మనకి ఇక్కడ గ్రీన్ జోన్ ఉంది, అంతే సార్. ఇన్స్పిరేషన్ ఏంటి మీకు దీన్ని 111 జీవో మీద సినిమా తీయడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఎలిమెంట్స్ ఏంటి సార్? మంచి క్వశ్చన్ సార్. యాక్చువల్లీ నేను దీంట్లో చేసిన, నేను పర్సనల్గా చూసింది, యాక్చువల్లీ నేను ఫీల్ అయింది. నేను వికారాబాద్లో చదువుకున్నాను. యాక్చువల్లీ మాది శంషాబాద్ చదువుకున్నాను. ఎప్పుడూ నేను మా ఊళ్ళో పెరిగింది లేదు, చేసింది లేదు. బట్ నేను అక్కడే చిన్నప్పటి నుంచి అక్కడే చదువుకున్నా. ఓకే, నా చిన్నప్పుడు చూసిన విలేజ్కి ఒక్కసారి వచ్చిన తర్వాత ఆ మార్పులు అంటే అది విలేజ్ కాదు, సిటీ కాదు, అంటే ఎటుగాని పరిస్థితి. అంటే విలేజ్ అనేది ఈ వ్యవస్థలో చచ్చిపోతుంది, విలేజ్ వ్యవస్థ అనేది. దాన్ని చూసిన తర్వాత రియల్గా నేను అక్కడ చూసిన అంటే అనుభవాలు కావచ్చు, వాటి నేను చూసిన పరిస్థితులు కావచ్చు, దానివల్ల ఇన్స్పైర్ అయ్యి చేశాను తప్ప అది. ఎందుకంటే నేను గ్రీన్ జోన్లో మా ఊరు కూడా అట్టే కాబట్టి నాకు ఈజీగా దాని గురించి అనలైజ్ చేసుకోవడానికి కావచ్చు, ఇన్స్పైర్ అవ్వడానికి ఈజీ అయింది సార్. అంతే. సో అంటే 111 జీవో ప్రకారం చూస్తే ఖచ్చితంగా మీరిచ్చిన ట్రీజర్ ప్రకారం చూస్తే అది గవర్నమెంట్కి వ్యతిరేకంగానే అనిపిస్తుంది. సో కేసీఆర్ సర్కార్కి వ్యతిరేకంగా పోయి సినిమా వస్తుంది అనుకుంటున్నారా? చిన్నది మేడం, ఇక్కడ ఇప్పుడు కాంట్రవర్సీ వాటెవర్ నేను అంటే ఉన్న విషయాన్ని మాత్రమే చెప్పాం తప్ప ఎటువంటి ఏ పార్టీకి, అదే చెప్పాను మేడం, ఎటువంటి విమర్శించడం. నిజంగా కేసీఆర్ సార్ ఈ సినిమా చూస్తే అరే తెలంగాణ ఇంత మంచి సినిమా తీసారే అని పొగుడతారు తప్ప దాని గురించి విమర్శించడం మాత్రం ఉండదు. అది నేను ధైర్యంగా చెప్పగలను. రేపు కేసీఆర్ గారు ఈ సినిమా చూసినా కూడా చాలా మంచి సినిమా చేశారని తప్పకుండా మెచ్చుకుంటారు. అలా ఉంటుంది తప్ప విమర్శించడం ఉండదు. నేను చెప్పాను, మేము పార్టీలకు అతీతంగా అందరూ ఇదే అంటే 111 అనేది మన అందరం ఓన్ చేసుకొని చూసుకునేలా ఉంటుంది తప్ప పార్టీల కోసం దానికోసం తీసిన సినిమా అయితే కాదు. అయితే ఈ సినిమా కావచ్చు లేకపోతే ఈ జీవో ఎవరికి లబ్ధి చేకూరుస్తుంది, ఎవరికి బెనిఫిట్స్? సారీ మేడం, 111. సో ఈ సినిమా ఎవరికి బెనిఫిట్, అలాగే 111 జీవో కూడా కావచ్చు. మేము ఈ సినిమా బెనిఫిట్ అనేది అందరికీ, మనందరికీ ఓపెన్గా చెప్పాలంటే మనందరికీ ఉండే రైతుల దగ్గర నుంచి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. నేను ఒకప్పుడు ఇండస్ట్రీ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ తీసుకుంటే ఈజీ ఉంటుందని చెప్తున్నాను. ఒకప్పుడు ఇండస్ట్రీ మనము శ్రీనగర్ కాలనీ ఇక్కడ ఫిలిం నగర్లో ఉన్న ఇది ట్రాఫిక్ పొల్యూషన్ పెరుగుతుందని మనం మణికొండ షిఫ్ట్ అయిపోయినాం. అక్కడ కూడా పెరుగుతుందని నార్సింగ్ అటు వెళ్తున్నాం. అంటే మనం ఉండడానికి పీస్ఫుల్ ఉండాలి, అంటే గ్రీనరీ ఉండాలి, మంచి గాలి రావాలని కోరుకుంటాం. బట్ దాన్ని కాపాడుకోవడానికి ముందు రావట్లేదు మనం. అది అందరి బాధ్యత అని చెప్తున్నాం. అంటే
ఈ వ్యవస్థ డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్లో గ్రీనరీ అనేది కూడా ఒక భాగం అని చెప్తున్నాం. అది కూడా ఒక భాగంగా తీసుకోవాలి మనం. అంటే ఒక ఇల్లు కడుతున్నాము అనుకుంటే గ్రీనరీ కూడా వన్ ఆఫ్ ద దాంట్లో పార్ట్ వేసుకోవాలి. ఓ 5% ఉండాలి, ఓ 10% ఉండాలి. గ్రీనరీ కూడా వన్ ఆఫ్ ది పార్ట్ మన సొసైటీలో అనే దాని గురించి చెప్పాను. అయితే గ్రీనరీ అనేది దేశవ్యాప్తంగా ఇంపార్టెంట్ అని మీరు చెప్తున్నారు, కరెక్టే. బట్ దీనికి 111 జీవో అనే లైన్ ఎందుకు తీసుకున్నారు టైటిల్? అంటే గ్రీనరీ మంచిది ఉండాలి అని వేరే టైటిల్ తీసుకోవచ్చు కదా. అంటే నేను ఇక్కడ చెప్పాను కదా, నేను పుట్టి పెరిగింది ఇక్కడ, నా కళ్ళ కల్పించింది, నేను ఇన్స్పైర్ అయింది ఇక్కడ, అందుకని నేను అలా తీసుకున్నాను మేము అంతే. అయితే ఫైనల్లీ ఇప్పుడు 84 విలేజెస్కి ఈ జీవో వల్ల చాలా నష్టం ఉంది నిజం చెప్పాలంటే. అక్కడ కట్టడాలు కట్టుకోవచ్చు అని తెలంగాణ సర్కార్ ఆ జీవోని రద్దు చేసేసింది. సో దానివల్ల 111 జీవో పర్టికులర్గా తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా రేపు ప్రతిపక్షాలు మీ సినిమాకి సపోర్ట్ రావచ్చు కదా. మేము అదే అంటున్నాం మేడం. ఇప్పుడు సపోర్ట్ చేసిన అపోజ్ చేసినా నేను ఇప్పుడు దాని గురించి చేయమన్నాను మేడం. నేను అంటున్నా ఏంటంటే అందరి బాధ్యత అంటున్నా అంతే, కాపాడుకోవాలని మనం చెప్తున్నాం మేడం దీంట్లో. బట్ పాటించేది లేదు, జనాలకు మనం వదిలేసాం తప్ప ఇది పర్టికులర్ ఇది చెప్పేది ఇది శాసనం మనం సుప్రీంకోర్టులో చెప్పేస్తున్నాం మేము అనట్లే. నచ్చింది ఓ సినిమా ఇలా ఉంటే బాగుంటుంది మనము అనేది చెప్పేంత వరకు మేడం అంతే. దాని తర్వాత ఇలాగే అని ఎవరిని విమర్శించ మాత్రం చేయలేదు. సో విజయ్ గారు,